ప్రపంచీకరణ సరళీకరణ నేపథ్యంలో మారిపోయిన పరిస్థితులలో రాజ్యాంగం ప్రకారం మహిళలకు కూడా కొన్ని హక్కులు బాధ్యతలు ఉండాలనే ఉద్దేశంతో మహిళా దినోత్సవాన్ని 1977 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మహిళా దినోత్సవాలు జరుపుకుంటూనే ఉన్నారు. మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలంటే, ఒకప్పుడు మహిళలు కూడా అనేక రంగాలలో, అంటే మన దగ్గర కాదు, ప్రపంచ దేశాల చరిత్ర చూసుకుంటే ఆ దేశాలలో పని గంటలు ఎక్కువగా ఉండేది. ఆ పని గంటల మీద పోరాటం చేసి ఆ పోరాటాలతోటే వీళ్ళకు కూడా ఒక హక్కును సాధించడం కోసం ఒక యూనియన్ ఉండాలనే ఉద్దేశంతో ఏర్పడ్డది మహిళా దినోత్సవం. ఆ మహిళా దినోత్సవం మన దగ్గర కూడా ఇప్పటికి 77 అంటే అవి ఒక 23, ఒక 25 అంటే ఒక 50 సంవత్సరాల నుంచి మన దగ్గర కూడా రాజ్యాంగం స్వాతంత్రం వచ్చినప్పటి తర్వాత నుంచే మనకి హక్కులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతి రంగంలో మహిళలు ముందంజలో ఉంటున్నారు ఇప్పటికీ. అంటే పురుషులతో సమానంగా ఉన్నప్పుడే ఆర్థికంగా ముందుకు పోగలుగుతాము అనేది నిరూపించడానికి మహిళ